श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
बाबा साई 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 बाबा
बाबा साई 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత శ్రీమతి చోటుబాయి ప్రధాన్ నిన్నటి తరువాయి శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గురించి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమశివ భక్తుడు. రాత్రింబవళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో ఏడాది వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థతకు లోనయ్యాడు.
మేము ఇంటిలో ముసల్మానులను పూజిస్తున్నందువల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్ భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్ను లేపాలని అనుకుంటున్నాం. కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చుని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాలలో తగ్గిపోవాలి. రేపటి నుంచి వాడు ఆడుకోగలగాలి. డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను. 15 రోజులలో షిరిడి వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకున్నాడు. భట్ తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వాళ్ళ దుస్తులు ధరించి దండము చేతబుని తన పడగ దగ్గరకు వచ్చి లేపాడు. తర్వాత మేడపైకి మెట్లెక్కుతూ, నీకేం తెలుసు? ఈ ఇల్లు నాది. ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తానని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేల్కొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగిందని భట్ చెప్పాడు. అతను ప్రార్థించిన గంటల తర్వాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుగ్గా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్ నేరుగా బాబా పటం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత మొక్కు తీర్చడానికి షిరిడి వెళ్ళాడు. బాబా భట్ను చూసిన వెంటనే, ఇతడు నన్ను కుక్క అని, పిల్లని, ముసల్మానుని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు. బాబా అంతర్యామిత్వానికి భట్ ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా షామాతో, ఈ భట్ నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నారు. తర్వాత భట్ బాబాను ఇలా ప్రార్థించాడు. మొదటిది, తనకు ఒక కుమారుడు పుడితే 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని. రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ గారి కోరిక నెరవేరితే దానికి 10 డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం మసీదుకి వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. షామా బాబాతో ఆ ఉదయమే భట్ దక్షిణ సమర్పించాడని చెప్పాడు. అతను ఉదయం ఇచ్చింది చాలా చిన్న మొత్తం, అతను ఇంకా పెద్ద మొత్తమే మనకు ఇవ్వబోతున్నాడు అని బాబా అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్ చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత భట్కు మగపిల్లవాడు పుట్టాడు. భట్ షిరిడి వెళ్ళి బాబాకు 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. తన స్వగ్రామంలో అతని సోదరుడు నిర్మించిన దత్త మందిరంలో బాబా ఫోటో నుంచి పూజించసాగాడు. ఆగస్టు 6వ తేదీ 1936 రావ్ బహదూర్ హరివినాయక్ సాటే, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, దక్కని, వయసు 81 సంవత్సరములు, బ్రాహ్మణుడు, ప్రస్తుత నివాసం 108 శుక్రవారపేట్, పూనా. నా 44వ ఏట నా భార్య స్వర్గస్థురాలైంది. నాకు ఒక కుమార్తె ఉంది. అప్పటి నుండి నా స్నేహితులు, పరిచయస్తులు నన్ను 2వ వివాహం చేసుకోమని చెప్తుండేవారు. ముఖ్యంగా కోపర్గా మామలతదారైన బర్వే ఎక్కువగా ఒత్తిడి చేసాగాడు. కానీ 50వ పడిలో అడుగు పెట్టబోతున్న నేను 2వ వివాహం చేసుకోవడానికి నిరాకరించాను. వంశోద్ధారకుడు కావాలనే కోరిక బలంగా ఉన్నా 2వ వివాహం చేసుకున్న ఆ వయసులో మగపిల్లవాడు పుడతాడనే నమ్మకం ఏంటి? అందువల్ల ఎవరైనా మహాత్ములు సూచిస్తే తప్ప ద్వితీయ వివాహం చేసుకోవాలని నన్ను బలవంత పెడుతున్న స్నేహితులతో గట్టిగా చెప్పాను. 1904లో బర్వేతో కలిసి మసీదుకి వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించాను. కొంతసేపటి తర్వాత సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగాను. అప్పుడు బర్వే, సాహెబ్కు కొడుకు లేడు అని బాబాతో అన్నాడు. బాబా నన్ను ఎప్పుడు సాహెబ్ అని పిలిచేవారు. దీనికి బాబా, అతను వివాహం చేస్తుంటే దేవుడు అతని కొడుకును ప్రసాదిస్తాడు, షాదీ కరేగాతో అల్లా బచ్చా దేగా అన్నారు. బాబా మాటలు నేను విన్నాను. దీని తర్వాత బర్వే తదితరులు నన్ను వివాహం చేసుకోమని మరలా ఒత్తిడి చేసాగారు. కానీ వధువు ఎంపికకు సమయం పట్టవచ్చని నేను భావించాను. ఆ తర్వాత నేను మా హెడ్ క్వార్టర్స్ అయిన అహ్మద్ నగర్కి వెళ్ళిపోయాను. ఆ సంవత్సరాంతంలో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు పూనా వచ్చి ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి అతనిని సంప్రదించాను. అతను నాకు, మా అమ్మాయికి గతంలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా చెప్పాడు. అంతేకాకుండా నా జాతక చక్రం పరిశీలించి నాకు 50వ సంవత్సరం తర్వాత కొడుకు పుడతాడని కూడా చెప్పాడు. అది మరలా వివాహం చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మరింత బలపరిచింది. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాద్కు బదిలీ చేయబడ్డాను. నేను అక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్, గణేష్ దామోదర్ కేల్కర్ నాకు ఒక ఉత్తరం రాశాడు. అందులో తనకు పెళ్లిడికి వచ్చిన ఒక కూతురు ఉందని, అహ్మదాబాద్లో ఆ అమ్మాయికి తగిన సంబంధాలు ఏవైనా ఉంటే తెలుపమని వ్రాశాడు. ఈ ఉత్తరం పెండ్లి కొడుకుల అన్వేషణకు గాక అతని కుమార్తె విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి రాసినట్టుగా అనిపించింది. ఈ ఉత్తరం రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలేవి ఉండవని, అతను నన్ను దృష్టిలో ఉంచుకొని ఆ ఉత్తరం రాసి ఉన్నట్లయితే నా వయస్సు, ఇతర వివరాలు పరిగణించమని జవాబు రాశాను. అందుకు అతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని,
నన్ను అతని అల్లుడిగా చేసుకోవడానికి సంతోషపడుతున్నట్టు రాశాడు. అలాగైతే తన కూతురిని షిరిడీకి తీసుకెళ్లి శ్రీ సాయిబాబాకు చూపించి వారి అనుమతి తీసుకోవాల్సిందని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోవాలని జవాబు రాశాను. అప్పుడు దాదా కేల్కర్కు బాబా పట్ల వ్యతిరేక భావం ఉండేది. తన కుమార్తెను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించడని, దానివలన ఆ వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువల్ల వాయులోని బ్రాహ్మణ పండితుని, అంటే అతని బావమరిదిని సంప్రదిస్తానని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాను. దాంతో కేల్కర్కు తన కుమార్తెను తీసుకుని షిరిడీ వెళ్ళవలసి వచ్చింది. షిరిడీ చేరి మాధవరావు సహాయంతో అతడు బాబా అనుమతి కోసం వేచి ఉన్నాడు. దాదా కేల్కర్ బాబా వద్దకు వెళ్ళగానే అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షంగా తెలిపారు. వారు అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తర్వాత 1905లో నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమార్తెతో వివాహం అయింది. తర్వాత నాకు ఒక కుమారుడు, కుమార్తెలు కలిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సాటేవాడ బాబాకు ఇష్టమైన వేప చెట్టు సమీపంలో గ్రామం సరిహద్దు గోడ ఉండేది. అది చాలా వరకు శిథిలమైంది. ఒకసారి బాబా నాతో ఆ గోడను పడగొట్టు, నిర్మించు అన్నారు. శిథిలమై ఉన్న ఆ గ్రామం సరిహద్దు గోడను కూల్చి పునర్నిర్మించమని బాబా ఆదేశమని నేను అర్థం చేసుకున్నాను. అంత పెద్ద గోడ నిర్మించడానికి నేనేం ప్రభువును కాదు కదా అని తలచి మౌనంగా ఉండిపోయాను. కానీ బాబా ఉద్దేశం అది కాదని, గ్రామ గోడను కలుపుతూ ఒక వసతి గృహం మాత్రమే నిర్మించమని వారు సూచించినట్లుగా తర్వాత నేను తెలుసుకున్నాను. నేను అక్కడున్న స్థలాన్ని కొని గోడను కలుపుతూ వేప చెట్టుకు ఒకవైపున వసతి గృహాన్ని నిర్మించాను. వేప చెట్టు దగ్గర ఉన్న సమాధి తమ గురువు సమాధి అని బాబా చెప్పారు. అంటే వేప చెట్టు చుట్టూ చిన్న అరుగు కట్టి భక్తులు పూజించుకునేందుకు చిన్న గూడు నిర్మించి ప్రక్కగా భవంతి నిర్మించాను. ఆ భవంతిలో కొంత భాగం సమాధిపైకి వచ్చింది. వారి గురువు పేరు కూడా నాతో చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. పేరులో చివర అక్షరం షాతోనో కానీ సాతో కానీ పూర్తవుతుంది. బహుశా అది వెంకూసాయి ఉండవచ్చు. నేను షిరిడి వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. అప్పుడు రోజు బాబాకు పూజ చేసి హారతి ఇవ్వటం జరుగుతుండేది. అయితే తర్వాత కొన్ని రోజులకు కానీ గురు పూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవటం మొదలవలేదు. ఒక గురు పూర్ణిమ రోజున బాబా మా మామగారిని అంటే దాదా కేల్కర్ని పిలిచి, ఈరోజు గురు పూర్ణిమ అని నీకు తెలీదా? పూజా సామగ్రిని తెచ్చి గురు పూజ చేసుకో అని ఆదేశించారు. మేమందరము ఆ రోజు గురు పూజ చేసుకున్నాము. అప్పటి నుండి గురు పూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలైంది. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా నన్నెప్పుడు హరిబా మొదలైన పేర్లతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడూ నన్ను సాహెబ్ అని పిలిచేవారు. నేను మరికొందరి భక్తులు బాబా చెంత ఉండగా దేవుని తత్వం గురించి సాధనా చతుష్టయము, వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షత్వము, బ్రహ్మము, సచితానందము మొదలైన వాటి గురించి బాబా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంతకథామృత గ్రంథంలో వ్రాసి ఉంది. అది సత్య దూరము. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడారో లేదో నేను ఎరగను. తర్వాత భక్త లీలామృతం గ్రంథంలోని 31వ అధ్యాయంలో నా వివాహాన్ని గురించి వ్రాయబడిన విషయం వాస్తవం కాదు. దానిని నన్ను సంప్రదించకుండానే వ్రాశారు. వ్రాసిన తర్వాత కూడా నాకు చూపించలేదు. నేను ఇంతకు ముందు మీతో చెప్పిన విషయాలే వాస్తవాలు. నా వివాహానికి జరగటానికి 1906 తర్వాత నాలో వచ్చిన గొప్ప మార్పుకు బాబానే మూల కారణము. అప్పటి నుండి వారే నా విధి నిర్ణేత, సూత్రధారి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, కుటుంబ విషయాలన్నింటిలోనూ వారి రక్షణ, మార్గదర్శకత్వాన్ని ఆకాంక్షిస్తూ వారిని ప్రగాఢంగా నమ్మి
నా బరువు బాధ్యతలన్నీ వారిపై మోపాను. షిరిడీలో వాడా కట్టిన తర్వాత నేను, నా కుటుంబము, మా మామగారు 1906 నుండి 1916 వరకు అక్కడ నివసించేటప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఎదుర్కోవలసి వచ్చింది. బాబా నిరంతరము జాగరూకత, రక్షణ లేకపోతే ఆ సమస్యల నుండి బయటపడేవాళ్ళం కాదు. ఎన్నో సందర్భాల్లో బాబా అద్భుత రీతిలో సహాయం అందించారు. అటువంటివి కొన్ని చెప్తాను. 1909 లేక 1910లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను రెవెన్యూ కమిషనరు శ్రీ కర్జీసు, జిల్లా కలెక్టర్ కమిటీగా ఏర్పడి ఉన్నాము. ఒకరోజు ఈ కమిటీ మన్మాడ్లో సమావేశమయ్యేందుకు నిర్ణయించబడింది. మన్మాడ్లో సమావేశం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. సమావేశానికి ముందు రోజు నేను షిరిడీలో ఉన్నాను. బాబా అభ్యంతర పెట్టరని తలచి మన్మాడ్ వెళ్ళటానికి అనుమతి కోసం మా మామగారిని బాబా దగ్గరికి పంపాను. అతను తిరిగి వచ్చి బాబా అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పనని, సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పారు. మా మామగారు మరలా బాబా వద్దకు వెళ్ళి నా ప్రయాణం గురించి అడిగి చూశారు. కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడ్ వెళ్లకుండా నన్ను గదిలో బంధించి ఉంచమన్నారట. ఇలా 3 రోజులు నన్ను షిరిడీలో ఉంచిన తర్వాత మన్మాడ్ వెళ్లేందుకు బాబా అనుమతించారు. నేను మన్మాడ్ వెళ్ళి విచారిస్తే సమావేశం జరగవలసిన రోజు అధికారులు ఎవరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విడుదలలో బస చేయడానికి కావలసిన గుడారము తదితర సామగ్రిని రైలు ద్వారా మన్మాడ్ నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాటు అప్పటికే నేను చేసి ఉన్నాను. కానీ ఆశ్చర్యకరంగా రైల్వే అధికారులు పొరపాటు వలన అవి పంపబడలేదు. మన్మాడ్లోనే ఉన్నాయని తెలుసుకున్నాను. ఇది నా మంచికే జరిగింది. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెతికి తిరిగి తెప్పించుకోవటానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాబట్టి మన్మాడ్ వెళ్ళనందువలన నాకు జరిగిన నష్టమేదీ లేదు, ఒక మనశ్శాంతి కోల్పోవడం తప్ప. అంతేకాక షిరిడీలో నా కుటుంబంతో సాయిబాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగాను. నేను షిరిడీలో ఆగిపోవటం వల్ల నష్టపోతాననుకోవటం నా అజ్ఞానంగా అనిపించింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేదంతా తెలుసు. కావున వారే ఈ ఏర్పాటంతా చేశారు. ఇలాంటి సంఘటనలు మనకు బాబాపై ఉన్న నమ్మకం దృఢపడేందుకు తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా నాకు కావలసిన ప్రమోషన్ రాలేదని ఎంతో అసంతృప్తిగా ఉండేది. విసుగు చెంది ఈ విషయం సాయిబాబాకు తెలియజేసి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పాను. బాబా అలా చేయవద్దని, నాకు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పారు. కొన్నాళ్లకు బాబా చెప్పినట్లుగా నా సీనియర్లను మించి వ్యవసాయ సూపరింటెండెంట్గా నాకు ప్రమోషన్ ఇచ్చి కొల్హాపూర్ బదిలీ చేశారు. నా జీతం 100 రూపాయలు పెరగటమే కాకుండా నా సీనియర్ల కంటే నాకు ఎక్కువ పింఛను కూడా లభించేది. నా పింఛను విషయంలోనూ నాకు ఒక సమస్య ఎదురైంది. పింఛను శాఖ వారు నా పర్మనెంట్ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని పింఛను మంజూరు చేశారు. కానీ నేను చివరగా నిర్వహించిన ఉన్నత పదవిని వారు పరిగణనలోనికి తీసుకోలేదు. ఫలితంగా నాకు రావాల్సిన దానికన్నా పింఛను 50 రూపాయలు తగ్గింది. ఈ విషయం నేను సాయిబాబాకు చెప్పాను. ఇలా తక్కువ పింఛను తీసుకునే బదులు అసలు పింఛనే తీసుకోవటం మానేస్తానని అన్నాను. బాబా ఆ 50 రూపాయలు కూడా తప్పక మంజూరు అవుతాయని, అల్లా మేలు చేస్తాడని చెప్పారు. నేను రెవెన్యూ కమిషనర్ అయిన కర్జీస్కు అప్పీల్ పిటిషన్ పంపాను. అతని సిఫార్సుతో నా పింఛను మొత్తం పూర్తిగా మంజూరైంది. బాబా ఎవరి మనసునైనా ప్రభావితం చేయగలరు, ఏదైనా సంభవింప చేయగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మేహుడు. విరంగాంలో నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేహశ్యాముడు అనే బ్రాహ్మణ భక్తునితో పరిచయం అయింది. అతను నిరంతరం నమశివాయ అని పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి గాయత్రి మంత్రం, సంధ్యావార్చటం వంటివి కూడా తెలియవు. అతని శ్రేయస్సు కోరి గాయత్రి మంత్రాన్ని, సంధ్యావార్చడాన్ని నేర్పించాను. శివారాధన చేసుకోవడానికి అతనిని బ్రోచ్ అనే ఊరికి పంపుతూ దారి ఖర్చులకు 8 రూపాయలు ఇచ్చాను.
అతను ఎప్పుడూ ఒంటికాలుపై నిలబడి శివుని ధ్యానించేవాడు. శ్రీ సాయిబాబా పరమశివుని అవతారంగా షిరిడీలో వెలసి ఉన్నారని, వారిని ఒకసారి దర్శించి రమ్మని చెప్పి అతనిని షిరిడీ పంపించాను. కానీ బ్రోచ్ రైల్వే స్టేషన్లో సాయిబాబా మహమ్మదీయుడని విన్నాడు. నిష్కపటి ఆచారపరుడు అయిన అతను ఒక ముసల్మానుకు నమస్కరించాలన్న ఆలోచనతోనే తీవ్రంగా కలత చెంది తనను షిరిడీకి పంపవద్దని నన్ను వేడుకున్నాడు. కానీ నేను మేహునికి నచ్చజెప్పి అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని మా మామగారికి జాబు రాసి అతనికి ఇచ్చి షిరిడీ పంపాను. అతను షిరిడీకి వెళ్ళి మసీదులోనికి అడుగిడే సమయంలో సాయిబాబా అతన్ని చూస్తూనే, ఈ దుష్టుణ్ణి తన్ని తరిమేయండి అని మసీదులోనికి రానివ్వలేదు. అంతేకాకుండా అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపానని నా మీద కూడా బాబా కోపడ్డారట. మేహుడు నిరాశపడి త్రయంబక్ వెళ్ళి అక్కడ గంగాద్వార్లో 1.5 సంవత్సరం పాటు శివుని పూజిస్తూ గడిపాడు. తిరిగి షిరిడీ వెళ్ళాడు. ఈసారి మా మామగారి ప్రమేయంతో అతనికి మసీదులోకి ప్రవేశించేందుకు, షిరిడీలో ఉండేందుకు అనుమతి లభించింది. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా మేహుని అంతరంగంలో పరివర్తన తెచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో లబ్ధి చేకూర్చింది. మేహుడు నిరంతరం బాబాను సేవిస్తూ బాబాకు మధ్యాహ్న సాయంత్ర ఆరతులు క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. 1912లో మేహుడు చనిపోయినప్పుడు బాబా తమ చేతులతో అతని మృతదేహాన్ని స్పృశించి, ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు. అంతేకాక అంత్యక్రియలైన తరువాత తమ ఖర్చుతో బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. బాబు సాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. షిరిడీ విడుచుట. బాబా సర్వరాజ లాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళుతున్నప్పుడు నేను బాబా దర్బారు యొక్క రాజదండాన్ని అనగా చిహ్నాన్ని పట్టుకుని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలామందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు మరి కొందరు గ్రామస్తులు కలిసి నానావళిని నాపై ఉసిగొలిపి నన్ను బాధించి అవమానించుట ద్వారా షిరిడీ నుండి తరిమేయాలని కుట్ర పన్నారు. ఒకసారి చావడి ఉత్సవంలో నేను బాబా దర్బారు రాజదండాన్ని పట్టుకుని బాబా ముందు నడుస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా నానావళి నా మీద పడి ఒక గాజు పెంకుతో నా మెడ వెనుక గాయపరిచాడు. ఆత్మరక్షణార్థం నేను అతన్ని రోడ్డు ప్రక్కనే పడి ఉన్న ఒక కట్టెల మోపుపై త్రోసి కదలకుండా అదిమి పట్టాను. అది చూసి బాబా సాహెబ్ అట్లా చెయ్యొద్దు అని కేక వేశారు. తరువాత షిరిడీలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగడం మొదలెట్టాను. ఒకరోజు బాబాకు నైవేద్యం తీసుకుని మసీదుకి బయలుదేరపోతున్నాను. ఇంతలో మా మామగారు అనగా దాదా కేల్కర్ పరుగు పరుగున వచ్చి నన్ను మసీదుకి వెళ్ళవద్దని, అక్కడ మసీదు ద్వారం బయట నానావళి నన్ను చంపడానికి ఒక గొడ్డలి చేత పట్టుకుని నిలబడి ఉన్నాడని చెప్పాడు. అంతే, నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా అటు నుండి అటే షిరిడీని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను షిరిడీలో ఉంచదలుచుకోలేదని అనిపించింది. బాబా నన్ను నానావళి బారి నుండి కాపాడలేకపోయారు కాబట్టి బాబాను విశ్వసించవద్దని నాకు చాలా మంది చెప్పారు. అప్పుడు నేను విఠలుని భక్తుడు గాయక్వాడ్ ప్లీడర్ అయిన గంగాధర శాస్త్రి తన శత్రువుల బారి నుండి పారిపోయి విఠలుని గుడిలో తలదాచుకున్నప్పుడు అతని శత్రువులు విఠలుని ముందే అతనిని చంపివేసిన ఉదంతాన్ని వాళ్లకు గుర్తు చేశాను. నేను షిరిడీ విడిచిపెట్టడం, పూనాలో స్థిరపడడం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూనాలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు. 1916 ప్రాంతంలో అనుకుంటాను. ఉద్యోగరీత్యా పూనా సమీపంలోనున్న కోత్రుడ్ అనే ప్రదేశానికి వెళ్ళాను. నా వసతి కొరకు మంగులు అంటే కడజాతి వారు పవిత్రమైన ఔదంబర వృక్షం క్రింద గూడారం వేశారు. అంతేగాక గూడారపు త్రాళ్లను ఆ చెట్టుకు కట్టి దానిని అపవిత్రం చేశారు. అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. దాని తరువాత నాకు దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో విచారించిన తరువాత నాకు అసలు విషయం తెలిసింది. నేను బాబాను ప్రార్థించాను.
వారు నా కలలో కనిపించి మొదట ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆ చెట్టు శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తరువాత ఆ చెట్టు మొదట్లో దత్తుని పాదకులు ప్రతిష్ఠించమని చెప్పారు. నేను వారు చెప్పినట్లుగా చేశాను. అక్కడ ఒక పూజారిని నియమించి నిత్యం 2 సార్లు పాదకులను పూజించే ఏర్పాటు కూడా చేశాను. 28/8/1936 తేదీన కొనసాగిన సంభాషణలు. నా స్వభావం గురించి చెబుతూ బాబా సాహెబ్ కల్లా కపటము లేని మనిషి అన్నారు. అందువల్ల వారు నన్ను ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. కానీ బాబా ఇతర భక్తులను కొట్టేవారు, తిట్టేవారు. ఒకసారి మాత్రం నన్ను కొడతానని బెదిరించారు. దీనికి కారణం నేను చేసిన పొరపాటే. మా మామగారికి నాకు ఏవో మనస్పర్ధలు ఉన్నందువల్ల నేను షిరిడీలో వేరుగా ఉండసాగాను. నా బసలో ధనుర్మాస వేడుకలను జరపదలచి అందరినీ ఆహ్వానించాను. మా మామగారిని మాత్రం ఆహ్వానించలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆ కర్రనిలా తీసుకురా అని ఒక భక్తుణ్ణి ఆదేశించారు. నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారింది. సరేలే, నేను వస్తాను అన్నారు. ఆ రోజు వారి కోపానికి మరొక కారణం కూడా ఉంది. ఆ ఉదయం నేను ఒక మార్వాడికి సంబంధించిన తగాదాలలో అనవసరంగా తలదూర్చాను. ఇది కూడా బాబాకు నచ్చి ఉండదు. నేను ఒకసారి బాబా చేతిలో దెబ్బలు తినని వాడిని నేనొక్కడినే అని గొప్పగా చెప్పుకున్నాను. ఇది విని మాధవరావు దేశపాండే నా ముందే బాబాను అందుకు కారణమడిగాడు. బాబా, అతనిని నేనెందుకు కొట్టాలి? అతనిని కొట్టడానికి అతని మామ ఉన్నాడు కదా అన్నారు. మా మామగారు ప్రత్యక్షంగా కొట్టకపోయినా నన్ను తరచూ డబ్బులు అడుగుతూ వేధిస్తుంటారని, అది కొట్టడంతో సమానమని నా బాబా అభిప్రాయం. బాబా నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడు పనులకు దూరంగా ఉంచి నా ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడేవారు. కొన్ని ఉదాహరణలు చెబుతాను. చాటేవాడ శంకుస్థాపన కార్యక్రమం ఒక పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు జరుగుతున్నట్లు నాకెవరూ తెలియపరచలేదు. పౌర్ణమి ముందు రోజు నేను, బేరీ షిరిడీ బయలుదేరాము. మా ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. మేము ఆ రోజు సాయంత్రానికి కోపర్గాం చేరాము. రాత్రిపూట బాబాను దర్శించడం కష్టమవుతుందని ఆ రాత్రికి కోపర్గాంలో ఉండి ఉదయమే షిరిడీ వెళదామని చెప్పి బేరీ నన్ను ఒప్పించాడు. మేము ఉదయమే లేచి షిరిడీకి వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికి బాబా లెండి నుండి వస్తూ కనిపించారు. వారి దర్శనం కోసం 80-90 మంది జనం ప్రోగై ఉన్నారు. మేము వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాం. బాబా, నీవు సరి అయిన సమయానికే వచ్చావు. వాడా శంకుస్థాపన కార్యక్రమం జరపాలి అన్నారు. నేను శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని ఆశపడ్డాను. నేను వెంటనే పార తీసుకుని త్రవ్వడానికి ఉపక్రమించాను. ఇది చూసి బాబా, నువ్వక్కడికి ఎందుకు వెళ్ళడం? అవన్నీ మనకి ఎందుకు? అవన్నీ తాపి మేస్త్రీలు, పనివాళ్ళు చూసుకుంటారు అని నన్ను ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారం జరగాల్సిన విధంగా శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు. తరువాత మా మామగారు నేను పౌర్ణమి రోజు వస్తున్నట్లు తనకు ముందు రోజే తెలుసని, అందుకే ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టానని చెప్పాడు. నేను వస్తున్నట్లు అతనికి ఎలా తెలిసింది అని అడిగినప్పుడు, ముందు రోజు బాబా సాహెబ్ రేపు వస్తున్నాడు, ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహెబ్ యొక్క కూడారాన్ని ఆమెకు ఉతకడానికి వేశారట అని అన్నారని చెప్పాడు. నేను గూడారము పంపలేదు. నేను వస్తున్నట్లు చాకలికి కబురు చేయలేదు. ముందు రోజు రాత్రి బేరే నన్ను కోపర్గాంలో ఆపేయడం మంచిదే అయింది. మా మామగారి తండ్రి వైపు బంధువులు ఎవరో చనిపోయారు. అతని దశదిన కార్యక్రతువులు ఆ రోజు జరిపించారు. ఇల్లంతా మైలపడి రోదనలతో గందరగోళంగా ఉంది. మేము వచ్చి ఉంటే మాకు మడిగా వండి పెట్టేందుకు కూడా ఎవరూ లేరని తెలిసింది. బాబా తమ బిడ్డల చర్యలను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా జాగరూకతతో గమనిస్తుంటారు. ఒకసారి నేను కోపావేశానికి లోను కాకుండా, ఎటువంటి క్రూర చర్యలకు పాల్పడకుండా బాబా కాపాడారు. మా మామగారు షిరిడీ సమీపంలో 20 ఎకరాల భూమిని కొనమని నాకు సలహా ఇచ్చాడు. నేను ఆయనకు 1200 రూపాయలు పంపాను. దానితో ఆ 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఒకరోజు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలనే కోరిక కలిగింది. కానీ మా మామగారు ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు. తన సోదరుని కుమారుడు బాబు చనిపోవడంతో
బాబు భార్య వాళ్ళతోనే ఉంది. ఆమెకు ఈ పొలం విషయం తెలిస్తే దానిలో భాగం అడుగుతుందని అతని భయం. కానీ నేను ఆ భూమిని చూడాలని పట్టు వీడలేదు. ఒకరోజు భూమిని చూడాలని నిర్ణయించుకుని తాత్య దగ్గర నుండి బండిని తెప్పించాను. నా భార్య మొదట వస్తానని చెప్పింది. కానీ చివరి నిమిషంలో తన తండ్రి గారి మాటలకు తల ఒగ్గి రానని చెప్పింది. నేను కోపావేశంతో రెచ్చిపోయి బండివాని నుండి కొరడా లాక్కుని చెప్పిన మాట విననందుకు ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేహుడు పరిగెత్తుకుంటూ వాడాకు వచ్చి బాబా నన్ను వెంటనే మసీదుకి రమ్మంటున్నారని చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళాను. నేను మసీదుకి వెళ్ళగానే బాబా నన్ను చూసి ఏంటి విషయం, ఏమి జరిగింది అని అడిగారు. అంతేకాదు నా భార్య మరియు మామగారు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలాగా నీ పొలం అక్కడే ఉంటుంది, దానిని చూడవలసిన అవసరం ఏముంది అని మందలించారు. నా అనవసర కోపానికి తొందరపాటుకు సిగ్గుపడి తిరిగి వచ్చాను. నా ప్రవర్తనను శ్రేయస్సును బాబా గమనిస్తూనే ఉండేవారు. బాబా నన్ను నైతికంగా పతనం కాకుండా కాపాడిన మరో సంఘటన గురించి వివరిస్తాను. ఒకసారి కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అభిలషించాను. ఆమె ఇంటికి వెళ్లే ముందు ఫలానా చోటుకు వెళ్ళావా అని బాబా అడిగారు. అక్కడి ప్రదేశాల పేర్లు నాకు తెలియవు గనుక బాబా అడిగిన ప్రశ్నలోని మర్మం నాకు బోధపడలేదు. బాబా అంతటితో ఆ విషయాన్ని ఆపేశారు. తరువాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెతో సంభాషించసాగాను. త్వరలోనే చెడు ఆలోచనలు నా మనస్సును తొలచసాగాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటి ముందు బాబా ప్రత్యక్షమై మూసి ఉన్న తలుపులను త్రోశారు. వాకిటి నుండే బాబా ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావని అర్థం వచ్చే రీతిలో ఏవో సంజ్ఞలు చేసి అంతర్ధానమయ్యారు. ఇలా నా చెడు ఆలోచనలు నా మనసులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే వారు సమయానికి వచ్చి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకుని వెంటనే ఆ ఇంటి నుండి వెనుదిరిగాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. తరువాత నేను వెళ్ళిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆ రోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. కుటుంబ వ్యవహారములు. బాబా నా కుటుంబ, ఉద్యోగ, ఆధ్యాత్మిక విషయాలలో సహాయపడేవారు. 1904లో నేను తిరిగి వివాహం చేసుకుంటే భగవంతుడు నాకు కుమారుణ్ణి ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. 1905లో దాదా కేల్కర్ కుమార్తెను నాకు భార్యగా ఎంపిక చేశారు. దీనితో దాదా కేల్కర్ బాబా భక్తుడై షిరిడీయే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. తర్వాత 1908లో బాబా ఆదేశానుసారం నేను షిరిడీలో వాడాను నిర్మించాను. గావ్ కుస్ బాంధా వాడా కేవలం బాబా దగ్గరికి వచ్చే భక్తుల వసతి కోసం నిర్మించినప్పటికీ మా మామగారు, అత్తగారు, నా భార్య అప్పుడప్పుడు నేను అక్కడ నివసించేవాళ్ళం. ఈ వాడా నిర్మించకముందు గౌరవప్రదమైన యాత్రికుల వసతి కోసం చావడి మాత్రమే ఉండేది. వాడా శంకుస్థాపన ఎలా జరిగిందో మీకు ముందే వివరించాను. వాడా నిర్మించేందుకు గోడలు కొంతవరకు లేపాము. వాటి ఎత్తు పెంచడానికి వేప చెట్టు కొమ్మలు తొలి రోజుల్లో బాబా ఈ చెట్టు కింద కూర్చొని సాధన చేసుకున్నారు. వేప చెట్టు కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని వేయందే నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరికి వెళ్ళాం. బాబా సమస్యలు విని నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికేయండి, మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా పవిత్రమైన చెట్టు కొమ్మలు నరకడానికి భయపడి పనివారెవరు ముందుకు రాలేదు. తర్వాత బాబానే వచ్చి ఆ అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తర్వాత నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ అరుగు, పైకి వెళ్లేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. దానికైన ఖర్చు బాబా నన్ను భరించవల్లారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు, ధర్మ కార్యాలకు కూడా డబ్బు ఖర్చు చేయించేవారు.
ఉదాహరణకు దాసగను రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అను గ్రంథం ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆ ఖర్చు నిమిత్తం నా చేత 75 రూపాయలు ఇప్పించారు. నేను రెండవ వివాహం చేసుకున్న తర్వాత 2 కుమార్తెలు జన్మించారు. మా అత్తమామలు బాబా దగ్గరికి వెళ్ళి బాబా మాట ఇచ్చిన ప్రకారం నా కుమారుడు కలగాలని ప్రార్థిస్తూ, బాబా మాకెప్పుడు మనవడు పుడతాడు అని అడిగారు. అందుకు బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1-2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వలన వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆసరా. నా భార్య మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనబరిచేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్ అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహెబ్ నా కూతురు నగలు ఎందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట. మా మామగారి సోదరుడి కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమాయే. నేనప్పుడు ఏవలా మరియు కోపర్గాంలలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను. నా అసిస్టెంట్ లిమాయే వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతనికి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి షిరిడీ వెళ్లి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు. లిమాయే ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు, ఏం చేద్దాం, అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసిన బాబా, ఉద్యోగం పోతే పోని, వాడిని నన్ను సేవించుకోనివ్వండి అన్నారు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనైనంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లిమాయే బాబును అతనికి ఇష్ట ప్రకారమే చేయనివ్వసాగాడు. 1910కి అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తమ కానుకగా వచ్చిన తినుబండారాలలో రుచికరమైన వాటిని ముందుగా బాబుకు ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పళ్ళు. 1910 నుండి భక్తులు బాబాకు మామిడి పళ్ళు ఎక్కువగా సమర్పించేవారు. ఎక్కువగా తింటుండేవాడు. బాబా మా మామగారిని బాబు ఆరోగ్యం జాగ్రత్త, బాబు కడే లక్ష్య ఠేవా అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో, అతను ఇంకా బ్రతికే ఉన్నాడా, అరేతో ఆహేకాయ్ అన్నారు. కొన్ని రోజుల తర్వాత బాబు 22 సంవత్సరాల వయస్సులో 1910లో తుది శ్వాస విడిచాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. మతపరమైన విషయాలు, ఐహిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక విషయాలలో కానీ బాబాను సంప్రదించనితే ఏ పని చేసేవాడిని కాదు. మా మామగారి ద్వారా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ వారి అనుమతి పొందేవాడిని. బాబా ఎవ్వరికీ ఏది ఉపదేశించినట్టు నేనెరుగను. అందువల్ల ఉపదేశం కోసం నేనెప్పుడూ వారిని ఆశ్రయించలేదు. కానీ ఎంతోమంది ఎన్నో సందర్భాలలో ఉపదేశిస్తామని నన్ను పిలిచేవారు. ఉదాహరణకు 1915 లేక 1917లోనో ఖరగ్పూర్ మీరజ్ యాత్రలు ముగించుకొని షిరిడీ వచ్చినప్పుడు ఉపాసని బాబా పంచదశలోని విషయాలను బోధపరుస్తానని తమ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఖరగ్పూర్, నాగపూర్ నుండి భక్తులు వచ్చి వారి దగ్గర ఉపదేశం పొంది వెళ్ళేవారు. నేను కూడా వీరి దగ్గర ఉపదేశం పొందేందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధలో ఉన్నాను. సంగోలాకు చెందిన అత్యాబాయ్ అను మహాత్మురాలు, ఈమె నుండి నా మొదటి భార్య ఉపదేశం పొందింది. మరియు మేరేగాంకు చెందిన గణపతి ఉపాసకుడు శ్రీ వినాయక పాఠక్
మహారాజు గారు కూడా నాకు ఉపదేశం ఇస్తామని ఆహ్వానించారు. ఈ 3 సందర్భాలలోనూ సాయిబాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. మొదటిసారి నేనే స్వయంగా బాబాను అడిగాను. తర్వాత 2 సార్లు మా మామగారి చేత అడిగించాను. బాబా నాకు ప్రత్యేకించి ఏది ఉపదేశించకపోయినా నేను అనన్య చింతనతో వారి యందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశం. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు వారు సదా సంసిద్ధులై ఉండేవారు. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో ఒక్కొక్కసారి వారిని పూజించటానికి అనుమతించేవారు, ఒక్కొక్కసారి నిరాకరించేవారు. ఒక గురు పూర్ణిమ రోజు మాత్రం నేను, మా మామగారు అందరూ తమను సామూహికంగా పూజించేందుకు బాబానే ఆదేశించిన విషయం ముందు తెలిపాను కదా. ఒక శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో వారిని శివునిగా భావించి పూజిస్తానని, అందుకు అనుమతించమని కోరాను. కానీ బాబా నిరాకరించారు. ఆ రోజు శివాలయాలన్నిటిలో అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా బాబాను పూజించాలని మా కోరిక. దాంతో నేను, మేగుడు అర్ధరాత్రి రహస్యంగా మసీదు మెట్ల దగ్గర పూజ నిర్వహించాలని తలచాము. బిల్వపత్రాలు, చందనం మొదలైనవి తీసుకుని అర్ధరాత్రి మసీదు చేరాము. మేము రావడం గమనించిన తాత్య మమ్మల్ని వెళ్ళిపోమ్మని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేము ధైర్యంగా మసీదు మెట్లపై చందనం పూసి బిల్వపత్రాలు వేశాము. వెంటనే బాబా మేల్కొని ఎవరిని ఉద్దేశించినట్లు కాకుండా పెద్దగా కప్పులెగిరిపోయేటట్లు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు, తిట్లకు గ్రామమంతా మేలుకొని గ్రామస్తులందరూ మసీదు చేరారు. బాబా నిరాకరించిన తరువాత కూడా రహస్యంగా పూజను నిర్వహించి ఎవరికీ దక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయటం తప్పని గ్రామస్తులు మమ్మల్ని నిందించారు. బాబా నన్ను ఎవరి నుండి ఉపదేశం పొందనవసరం లేదని చెప్పారు. కానీ నేను సాధు సత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలషించేవారు. అంతేకాదు, ఒక సత్పురుషుడు స్వయంగా మా ఇంటికి వచ్చేలా బాబా చేశారు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తోపేశ్వర్కు చెందిన కాకా మహారాజ్. కాకా మహారాజ్ గొప్ప సిద్ధ పురుషుడు. వారు 25 సంవత్సరాల క్రితం పూనా వచ్చి దేవులే అను వాళ్ళ ఇంట్లో బస చేశారు. భక్తులందరూ వారిని దర్శించి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరారు. నేను కూడా ఉదయమే కాకా మహారాజ్ను దర్శించి వారిని మా ఇంటికి ఆహ్వానించాను. వారు లేవమని చెప్పారు. ఆ మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా కాకా మహారాజ్ మా ఇంటికి వస్తారన్న కబురు అందుకొని ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వారికి టాంగా పంపి ఇంటికి వెళ్ళాను. కాసేపటికి మహారాజ్ వచ్చారు. ఉదయం రాలేనని చెప్పారు కదా, ఇంతలోనే మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటని వారిని అడిగాను. వారు మా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ, నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేదాకా వీరు నన్ను నిలవనీయలేదు అన్నారు. కాకా మహారాజ్ తమ దేహత్యాగానికి ముందు నా అల్లుని సోదరుడు పూరి గంగాధర్ జోషిని, అతని స్నేహితుడిని సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహారాజ్ నిర్యాణం చెందిన తర్వాత వీరు షిరిడీ బయలుదేరారు. వీరు మసీదు చేరేటప్పటికీ బాబా పట్టరాని కోపావేశాలతో ఊగిపోతున్నారు. కానీ వాళ్ళిద్దరూ బయట నిలబడి ఉండడం గమనించిన వెంటనే బాబా వాళ్ళను లోనికి తీసుకురమ్మన్నారు. అప్పటికి బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరిని చూసి, ఆ వృద్ధుణ్ణి చంపి ఇక్కడికి వచ్చారా అని అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను కాకా మహారాజ్ పట్ల తమ సోదర భావాన్ని తెలిపారు. వామన్రావు పటేల్ రచించిన గురుస్మృతిలో నా అల్లుడు జోషికి బాబా చూపిన చమత్కారం ఒకటి ఉంది. అతను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి ఊది అడిగాడు. అతనికి ఊది తరువాత ఇవ్వబడుతుందని బాబా చెప్పి పంపారు. తరువాత జోషి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక తోటి ప్రయాణికుడు బాబా ఇచ్చిన ఊది అతనికి ఇచ్చాడు. దక్షిణ భిక్ష సంస్థ.
డిసెంబర్ 1915లో నేను పూనాలో ఉన్నప్పుడు బాబా నుండి నాకు ఒక ఆదేశం అందింది. వారు ఆదేశం మేరకే నా అధ్యక్షతన దక్షిణ భిక్ష సంస్థ అను దానిని నెలకొల్పడానికి సహాయపడ్డాను. ఆ సంస్థ అధికార అంగాంగ సాయినాథ్ ప్రభ అను పత్రిక కూడా నడిపేవాళ్ళం. ఈ పత్రికలో ప్రచురింపబడుతున్న విషయాలు బాబాకు చదివి వినిపించడం కానీ, ముద్రణకు ముందు వారి అనుమతి తీసుకోవడం కానీ జరగలేదు. ఈ పత్రిక ఆయుర్దాయం బహు స్వల్పమే. సాయినాథ్ ప్రభ పత్రికల కాపీలు కూడా లభ్యం కావడం లేదు, 1-2 భాగాలు తప్ప. ఈ భాగాలలో 1915, 1917, 18లలో షిరిడీ సంస్థాన్ స్థితిగతులు వివరించబడి ఉన్నాయి. ఈ పత్రిక సంపాదకునిగా సుందర్రావు నారాయణ్ వ్యవహరించాడు. మొదటి భాగంలో నీతి వాక్యాలను, పత్రిక ఆశయాలను రామ్గీర్ అను కలం పేరుతో రచించినది ఇతనే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. సంస్థ స్థాపించబడిన 11 నెలలకు రాధాకృష్ణ అయి మరణించింది. సాయి సంస్థాన్కు చెందిన వస్తువులన్నీ ఆమె ఆధీనంలోనే ఉండేవి. విల్లు రాయకుండా చనిపోయిన బ్రాహ్మణ వితంతు అయినందున ఆమెకు ఎవరు వారసులు లేనందున పోలీసులు వచ్చి ఆమె ఆధీనంలో ఉన్న ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. మేము సభ పేరున కేసుని దాఖలు చేసి మహాజర్లు కూడా సమర్పించి కోపర్గావ్ మెజిస్ట్రేట్ నుండి ఉత్తర్వులు తెప్పించి సంస్థాన్ ఆస్తులన్నింటినీ సంస్థాన్ తరపున సభ పరం చేశాము. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ నా అజమాయిషీలో ఉండడంతో నా మీద అందరికీ వ్యతిరేకత పెరిగి నానావళి ద్వారా నన్ను షిరిడీ నుండి తరిమివేసి ఆపై నాకు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. తప్పుదారి పట్టిన కొందరు భక్తులు దొంగలించబడిన వెండి అలంకరణ వస్తువులు వంటి చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని నాపై కేసు మోపి లాయర్ ద్వారా 1918 జనవరిలో నాకు నోటీసు ఇప్పించారు. నేను బాబాను సంప్రదించాను. బాబా నన్ను జవాబు ఇమ్మని, ఏ విధంగా జవాబు రాయాలో కూడా చెప్పి నన్ను కాపాడతానని, కేసు విచారణకు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నేను బాబా చెప్పినట్లుగా జవాబు రాసి పంపాను. బాబా చెప్పినట్లే జరిగింది. నా మీద కానీ సభ మీద కానీ ఎటువంటి విచారణ జరగలేదు. నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మామూలుగా వెళ్ళే సమయానికి లెండి తోటకి బయలుదేరలేదు. మసీదు గోడ కానుకొని పడుకున్నారు. ఇలా 1 గంట గడిచింది. బాబా లెండికి వెళ్ళే సమయం మించిపోతుండటంతో లెండికి ఎందుకు వెళ్ళలేదని భక్తులు బాబాను ప్రశ్నించారు. బాబా అరే, నా గజానన్ వెళ్ళిపోయాడు అని జవాబిచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహారాజ్ గారి కుశలం అడుగుతూ షిరిడీ నుండి షెంగాకు జాబు రాశాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధి పొందినట్లు జవాబు వచ్చింది. 1917లో ఒకసారి బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అని పలికారు. ఏ కారణం చేతనో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ షిరిడీ వచ్చే అవకాశం లేదని, బహుశా బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ గురించని నేను తలిచాను. కానీ త్వరలోనే, అంటే 19/5/1917 తారీఖున లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. మామూలుగా బాబా తన భక్తులకు చేసిన ఉపకారాలు, అద్భుత కార్యాలు భగవంతుడు చేసినట్లుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికే ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు, లేక ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం తామే చేసినట్లుగా తెలియజేశారు. మొదటిది, నా పింఛన్ మంజూరు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛను మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హరిలేలే జీతం పెంపు విషయంలో నాసిక్లో ల్యాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండగా దాజీ హరిలేలే బాబా దర్శనార్థం షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపర్గావ్లో ఆగి లైబ్రరీకి వెళ్ళి గెజిట్ చూశాడు. అందులో అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగినట్లు ఉంది. తరువాత అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని 15 రూపాయల దక్షిణ అడిగారు. దాజీ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నిన్ననే నీకు 25 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి డబ్బు తీసుకురా అని ఆదేశించారు. దాజీ వాడాకొచ్చి జరిగిన విషయమంతా నాకు చెప్పి 15 రూపాయలు అప్పు తీసుకొని బాబాకు సమర్పించాడు. బాబా ఉవాచ, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు శాలువాలు నేసేవాడిని. నా తండ్రి నా అద్భుత పనితనానికి మెచ్చి నాకు 5 రూపాయలు బహుకరించారు.
నేను ఒకప్పుడు కోరమండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాడిని. అక్బర్ పాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతన్ని కాపాడాను. అతను నా పట్ల భయభక్తులతో ఉండేవాడు. పైఠాన్కు చెందిన ఆ బ్రాహ్మణుణ్ణి నేను ఎరుగుదును. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో కనిపించడం లేదు. ఏకనాథ్ మహారాజ్. చాంద్బాయ్ పాటిల్ నా దగ్గరికి వచ్చి నా గుర్రాన్ని ఎక్కడికి తోలేశావు అని అడిగాడు. నేను, నన్నెందుకు అడుగుతావు, నీ గుర్రం ఆ కట్ట పక్కనే మేస్తూ ఉంటుంది, వెళ్ళి చూడు అన్నాను. బాబా నోటి గుండా వెలువడిన మాటలు ఇంత మాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి కథలు అల్లి సాయి కథా కారండక అను గ్రంథాన్ని వ్రాశాను. దీన్ని వ్రాసే ముందు బాబాకు చెప్పలేదు. వారి అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉండేవి. వారు కథలు కూడా చెబుతుండేవారు. కానీ చాలాసార్లు కథలను అర్ధాంతరంగా ఆపేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీకి జై. జూన్ 1936 పూనా. దాసగణ మహారాజు ఉరప్ గణపతిరావు దత్తాత్రేయ సహపృత్రి. కీర్తనాకారుడు. వయసు సుమారు 78 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. నాందేడు, నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచించిన భక్త సారామృతంలోనే 26, 65, 66, 67 అధ్యాయాలు, 1925 భక్త లీలామృతంలోనే 31, 1906, 33, 32, 33 అధ్యాయాలు, సంత కథామృతంలోనే 57వ అధ్యాయంలో బాబాను గురించి పేర్కొని ఉన్నాను. భక్త లీలామృతంలోని 31వ అధ్యాయం, సంత కథామృతంలోని 57వ అధ్యాయము రెండు బాబా భౌతికంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని. షిరిడిలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు. విఠల మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచిస్తూనో, విష్ణు సహస్రనామం పఠిస్తూనో గడిపేవాడిని. నేను బాబాను గురించి వ్రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనతో రాసినవి. పోలీసు శాఖలో హల్వాదారుగా పనిచేసినందున నాకు పరిశోధన సులభంగా సాగింది. నాకు సాహిత్యం పట్ల, నాటక కళ పట్ల మక్కువ ఉండేది. అందువలన నేను వీధి నాటకాల్లో, తమాషాల్లో పాల్గొనేవాడిని. అంతేగాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండడంతో లావణి మొదలైన ఛాందస్యాలను ఉపయోగించి అస్తువులుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ చంద్రోకర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవారు. అతను నన్ను
బాబా దగ్గరకు తీసుకెళ్ళాడు. బాబా నన్ను చూసి వెంటనే నా భవిష్యత్తు చదివి నా కాలక్షేప కార్యక్రమాలను, ఉద్యోగాన్ని మాన్పించమని, ఆధ్యాత్మిక పందాలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో ఇతనికి తమాషాలన్నా, ఉద్యోగమన్నా అమితం మక్కువ. వాటన్నిటినీ ఇతడు విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ అవేంటో నాకు కష్టము. క్రమేణా తమాషాలలో పాల్గొనడం మానివేశాను. ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఉద్యోగం వదిలిపెట్టి ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగంలో మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే గానీ ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరాల పాటు బాబా ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ఉద్యోగం వదిలేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నిసార్లు శిక్ష, అవమానం, మరణం నుండి కూడా కాపాడి చివరికి 1903లో నా అంతట నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న వివరాలను తరువాత వెల్లడిస్తాను. ఒక విచారణలో భాగంగా బాబా ఇచ్చిన సాక్ష్య వాగ్మానాన్ని బట్టి వారు పూర్వాపరాలను గురించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగలించినట్టుగా ఒక వ్యక్తిపై ధూళే తహసీల్దార్ మేజిస్ట్రేట్ కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడీలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావలసినదిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లను పుచ్చుకోవడానికి నిరాకరిస్తూ వాటిని దునిలో వేశారు. కానీ బాబాకు సమన్లను అందజేసినట్లు రిపోర్టు పంపబడింది. సమన్లను పంపినా రానందువలన సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంటు జారీ చేయబడింది. ఈ వారెంటు తీసుకుని కోపర్గాంకు చెందిన గణపత్ రాంజీ అనే హెడ్ కానిస్టేబుల్ మసీదుకు వచ్చాడు. బాబాను అరెస్టు చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంటులోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంటుని చెత్తకుప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనెప్పుడూ మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చంద్రోకర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చాను. చంద్రోకర్ అప్పుడు అహ్మద్నగర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చంద్రోకర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్ళడం బాబాకు భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు అదే విధంగా చేశారు. ఆ మహాజరుల్లోనే శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజింపబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయమని కాదని, ఆ తరువాత తలెత్తే పర్యవసాయాలు దృష్ట్యాంతం అలా చేయడం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషనర్ను షిరిడీ పంపి విచారించవచ్చని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూళే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ను కమిషనర్గా అసిస్టెంట్ కలెక్టర్ బాబా సాక్ష్యం నమోదు చేసేందుకు షిరిడీ పంపారు. అతను షిరిడీ రావడానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు, బల్లలు తెప్పించి మసీదుకు చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనరు మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించాడు. ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశమిది. కమిషనర్: మీ పేరేమిటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. కమిషనర్: మీ తండ్రి పేరు? బాబా: సాయిబాబానే. కమిషనర్: మీ గురువుగారి పేరు? బాబా: ఎంకూసా. కమిషనర్: మీ మతం? బాబా: కబీరు. కమిషనర్: మీ కులం? బాబా: దైవం పర్వత్ఘర్. కమిషనర్: మీ వయసు? బాబా: లక్షల సంవత్సరాలు. కమిషనరు: ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? బాబా: నిజమే. కమిషనర్: నిందితుడు మీకు తెలుసా? బాబా: తెలుసు, నాకు అందరూ తెలుసు. కమిషనర్: నిందితుడు మీ భక్తుడని, మీతో కలిసి ఉంటానని చెబుతున్నాడు, నిజమేనా?
బాబా నిజమే, నేను అందరితోనూ కలిసి ఉంటాను, అందరూ నా వారే. కమిషనర్, అతను చెప్పినట్లు నగలు అతనికి మీరు ఇచ్చారా? బాబా, అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరికి ఇచ్చేది? కమిషనర్, మీరు అతనికి నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకు అదంతా ఈ పీటతో నాకేంటి సంబంధం అంటూ బాబా కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba, Sai Baba.